హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, మనకి కరెంటు ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా సర్క్యూట్ అనేది క్లోజ్డ్ ఉండాలి. సర్క్యూట్ ఓపెన్ ఉంటే మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇన్ అన్ ఓపెన్ సర్క్యూట్ కరెంట్ అనేది జీరో ఫర్ ఎనీ వోల్టేజ్. అలానే ఓపెన్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? వోల్టేజ్ డివైడ్ బై కరెంట్. సో కరెంట్ జీరో అని చెప్పాం కదా, సో రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఏమవుతుంది? వోల్టేజ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ. సో రెసిస్టెన్స్ ఆఫ్ ఓపెన్ సర్క్యూట్ ఈజ్ ఇన్ఫినిటీ. అలానే ఎనీ ప్యాసివ్ ఎలిమెంట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఓపెన్ సర్క్యూట్ కెన్ బి నెగ్లెక్టెడ్. సో ఓపెన్ సర్క్యూట్కి ఇన్ సిరీస్లో ఏ ప్యాసివ్ ఎలిమెంట్ కనెక్ట్ చేసి ఉన్నా కానీ దాన్ని మనము నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. సో ఇందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు కాబట్టి మనము ఈ ప్యాసివ్ ఎలిమెంట్ని మనము ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. సో షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది జీరో ఉంటుంది ఫర్ ఎనీ కరెంట్. సో షార్ట్ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే వోల్టేజ్ డివైడ్ బై కరెంట్. సో వోల్టేజ్ జీరో అని చెప్పాం కాబట్టి షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది? 0 ohms అవుతుంది. అలానే ఎనీ పాసివ్ ఎలిమెంట్ కంప్లీట్లీ ఇన్ ప్యారలల్ టు షార్ట్ సర్క్యూట్ కెన్ బి నెగ్లెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యూట్ కనుక తీసుకుంటే ఈ సర్క్యూట్లో ఈ రెసిస్టర్ అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఉంది. సో కరెంట్ ఎప్పుడు కూడాను లో రెసిస్టెన్స్ పాత్రను మాత్రమే చూస్ చేసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చిన కరెంటు షార్ట్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అనేది 0 ohms కాబట్టి కరెంట్ ఇందులో ఫ్లో అవుతుంది, ఇందులో ఫ్లో అవ్వదు. సో ఈ రెసిస్టర్ని మనము నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.